నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కూటమి ఏడాది పాలనలో గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం నగదు లబ్ధిదారుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీకి గూడూరు నియోజకవర్గం కంచుకోట అని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. టీడీపీ జెండాలతో పట్టణం పసుపుమయంగా మారింది. డీజే తీన్మార్కు మహిళలు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీకి గూడూరు కంచుకోటని, ఈరోజు వేలాదిగా కార్యకర్తలు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఏడాది పాలనలో గూడూరు నియోజకవర్గంలో అనేక రోడ్లు, చెరువులు మరమ్మతులు చేశామని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచారని, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని, నేటి నుంచి తల్లికి వందనం అమలు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష గూడూరును నెల్లూరు జిల్లాలో కలపడమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తప్పక చేస్తారని పేర్కొన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ త్వరలో పూర్తి చేస్తామని, కార్యకర్తలు పోయే ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో నాయకులు నానాజీ, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, దశరథ రామరెడ్డి, కిషోర్ నాయుడు, బీజేపీ మరియు జనసేన నాయకులు తదితరులు
తీరుగా ప్రతి గుండెను కలిగించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని అదే తీరుగా ప్రతి వర్గం నీ రాకను స్వాగతించరా సేవక. దీంట్లో రెండో మాట లేదు. బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అడ్డా ఇది ఇప్పటి నుంచి కాదు, గతంలో దుర్గాప్రసాదరావు గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్ప ఏదో ఒకటి చాలు తప్ప ఏది గెలిచిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు తల్లుల ఖాతాలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు పిల్లలు చదువుకునే బిడ్డలకి వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయాన్ని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రోజు తల్లికి వందనం కింద 8,000 చిల్లర కోట్లు ఈ రోజు పేద బిడ్డలకి ఇస్తున్నారంటే నిజంగా చెప్పినటువంటి మాటని ఖచ్చితంగా పాటించే ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళ సహాయ సహకారాలతో సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు యువ నాయకుడు రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కొంతమంది మొన్న మీటింగులు పెట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమీ జరగలేదంట, ఈ సంవత్సరం రోజుల్లో ఏమీ జరగలేదంట. నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఎన్ఆర్ఐ వర్కులు ఓట్లకు చెప్తున్నాం. ఈ రోజు మేమందరం ప్రతి చెరువు కూడా ఈ రోజు ఎన్డీఏకు తెలియజేస్తున్నా. ఈ వెళ్తున్న లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నారంటున్నా. మేమందరం పార్టీ ఆత్మ మళ్ళీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాడర్ తమాషా మంది వచ్చారంటే ఇది ఒక చిన్న చరిత్ర. సంవత్సరం రోజుల్లో నాయకులు కార్యకర్తలు అంటే నిజంగా ఒక అదృష్టం కూడా. వాళ్ళ సహాయ సహకార వర్కులు ఓట్లకు చెప్తున్నాం. ఈ రోజు మేమందరం ప్రతి చెరువు కూడా ఈ రోజు ఎన్డీఏకు తెలియజేస్తున్నా. ఈ వెళ్తున్న లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నారంటున్నా. మేమందరం పార్టీ ఆత్మ మళ్ళీ తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాడర్ తమాషా మంది వచ్చారంటే ఇది ఒక చిన్న చరిత్ర. సంవత్సరం రోజుల్లో నాయకులు కార్యకర్తలు అంటే నిజంగా ఒక ఈ రోజు ఎన్ఆర్ఐ జరుగుతున్నాయని చెప్పి ధైర్యం కూడా. అలాగే మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పి నేను రాష్ట్రానికి ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను తెలియదు కూడా తెలుగుదేశం ఉత్తి దళాలం అని చెప్పి నేను. ఎందువల్లంటే ఈ విషయం కాదు, ఇంత చరిత్ర గూడూరు పరిపాలనలో ఇంతమంది ప్రజలు ఈ విధంగా వచ్చారు. చరిత్ర మీలాంటి వాళ్ళని మీలతో నేను శాసనసభ ధర్మం ఏ రాపటైనా మాట్లాడుంటే వేదిక ముందు నాయకులందరూ కూడా వేదిక నుండి కార్యకర్తలకి కూడా కడుపు మండి వేరే విధంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు నిరూపించారు మీరు మనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించి కట్టిస్తామని చేస్తున్నా. దాంట్లో 2 ఉన్నా అందులో అనుకున్నారు బ్రిడ్జి అట్లాగే అని చెప్పా. త్వరలో 2 కోట్లు కూడా తెలియజేస్తున్నా. దాంట్లో 2 తెలియజేస్తున్నా. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తా, దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు మనం చెప్పి కూడా గూడూరు ప్రజలకు నేను తెలియ మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తూ ఏందైనా ఫ్లైఓవర్ 2 కోట్ల నీళ్లు ఇస్తా, 1 నెల 2 నెలల లోపల నీళ్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించి కట్టిస్తామని చేస్తున్నా. దాంట్లో 2 ఉన్నా అందులో అనుకున్నారు బ్రిడ్జి అట్లాగే అని చెప్పా. త్వరలో 2 కోట్లు కూడా తెలియజేస్తున్నా. దాంట్లో 2 తెలియజేస్తున్నా. అందరు ఆశ ఆకాంక్ష నెల్లూరులో కలపాలని చెప్పి చెప్తున్నా. ఎప్పుడు ఖచ్చితంగా మొన్న కూడా నాయుడు గారు మంత్రులతో మన మానం రామారాయణ రెడ్డి గారితో డిస్కస్ చేశారు. త్వరలో తీపి కబురు మనం రాజకీయంగా నాకు ఇబ్బంది అయినా ఇస్తే నా గూడూరు పాలు నా గూడూరు ఉద్యోగాలు నాకు అవసరం కాబట్టి గూడూరుని నెలలో చెప్పిద్దరు కూడా మొత్తం 7 డిఎస్సీ పోసిన మగాడు మనకి ధైర్యంగా చెప్తున్నాను. అని చెప్పి అడుగుతున్నా సార్ ఏం చేసినటువంటి మేడపతి దేవుడి చెత్తలా పొడవలా అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలియజేస్తున్నారు. ఈ రోజు ఇక్కడ దీపం 10 ఉచిత తీరం తెచ్చాడు.
తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అందిస్తుంది ఏదైతే ప్రతి ఒక్క మన ప్రీతం నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం సువర్ణ మన గూడూరు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్ని నిత్యం ప్రజల్లో ఉంటూ తెలియజేసుకుంటూ కూటమి ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వం జై జనసేన. ఈరోజు సంవత్సరం రోజులు పార్టీ అధికారులకు ప్రభుత్వంలో ఎదురు వైపు ముందుకు వెళ్తారు. పథకాలు కూడా ఆయన ప్రారంభిక అందరం కార్యక్రమం కూడా స్థానికంగా ఏ సమరం నిలబడే వ్యక్తి సునీల్ కుమార్ గారిని తెలియజేస్తున్నారు. ఆయన పరిష్కరిస్తారు. నాయకులు వెంటండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉన్నాయంటే అది సునీల్ ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా జరుగుతున్న విజయోత్సవ సంబరాల్లో గూడూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని విద్యేశ్వరపురం వద్ద 70 లక్షల రూపాయల నిధులతో బాలాజీనగర్ సెంటర్ నుంచి చిల్లకూరు బైపాస్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, అలాగే 5 కోట్ల రూపాయల నిధులతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డు పైప్ లైన్ నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్ల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశామని నాయకులు గ్రామాల్లో ప్రజలకు వివరించడంతో కొంత వెనుకబడి ఉన్నారని, చేసిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నానాజీ, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, దశరథ రామరెడ్డి, కిషోర్ నాయుడు, బీజేపీ మరియు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గం నీ రాకను స్వాగతించెరా సేవకు వేదిక మీద నాయకులు, వేదిక కింద నాయకులు, అలాగే వెనక భాగం ఉంటున్న నాయకులందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యకర్తల్ని క్యాడర్ని తరలించారంటే నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ పూర్వజన్మ సుకృతం అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఇప్పుడే గూడూరు మున్సిపాలిటీలో 70 లక్షల రూపాయల సెంట్రల్ లైటింగ్ కూడా శంకుస్థాపన చేశారు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో. అలాగే 5 కోట్ల వర్క్ సిమెంట్ రోడ్లు కూడా మన హాస్పిటల్ దగ్గర కూడా శంకుస్థాపన చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్డీఏ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చేసిన పనిని మీరు ఊళ్ళో చెప్పండి. పోయినసారి మనం చెప్పకూడిపోయినాం, పోయినసారి మనం ఎన్నో పనులు చేశాం, వేల కోట్ల పని చేశాం. ఈ గూడూరు కాన్స్టిట్యూన్స్ లో సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 9 కోట్ల నుంచి 10 కోట్లు తీసుకొచ్చాం. కానీ చెప్పేటువంటి పరిస్థితి ఎవరికి కూడా లేదు. చేసిన పనులు మీ గ్రామాల్లో లింక్ రోడ్లు ఇచ్చాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత యజమాని కార్యక్రమాలు పెట్టి ప్రతి దళిత వాళ్ళు సిమెంట్ రోడ్లు అలాగే రైన్స్ నీళ్లు ఇచ్చాం. కానీ ఎక్కడ కూడా మనం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా చెప్తున్నా, మొన్న నేను ఒకటే చెప్పా మా కార్యకర్తలకి, సీఎస్ గాని చెప్పా, మీరు ఈ విధంగా ఉంటే స్థానిక సమస్య ఎలక్షన్ సభ కష్టం అవుతుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా గూడూరులో స్థానిక సమస్య ఎలక్షన్స్ ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు మీ ఉత్సాహం చూస్తుంటేనే నిజంగా నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి, నిలబడిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఎంతమంది సర్పంచ్లు అవ్వాలా, ఎంపీటీసీలు అవ్వాలా, జడ్పీటీసీలు అవ్వాలా, రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కూడా నేను కోరుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నా పార్టీ క్యాడర్ నాకున్నంత వరకు నాకైతే ఇక్కడ తిరుగులేదని చెప్పి ధైర్యంగా గుండె పని చేసుకుని చెప్తాను నేను. ఎందుకంటే ఈ కాలు ఈ ఆదరణ చాలు, ఇంతకన్నా ఆదరణ అవసరం లేదు. ఇదే తెలుగుదేశం పార్టీ సత్తా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ సత్తా, నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలకు ఇచ్చిన భరోసా అని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో మాకు ఎలక్షన్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది మా దగ్గర రావట్లే. నేను చెప్పేది ఒకటే, దయచేసి అందరికీ ఎలక్షన్ చేసిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా మా దగ్గర రావచ్చు. ఇక్కడ వేదిక మీద నాయకులు ఉన్నా మాతో వచ్చి మీరు మాట్లాడవచ్చు. మీరు మధ్యలో ఎవరన్నా నాయకులు అడ్డం పెడితే ఏ మొహమాటైతే పక్క పెట్టండి, నేరుగా వచ్చి మాతో మాట్లాడితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను నాయకుల మనిషిని కాదు, నేను నా కార్యకర్తల మనిషినే. ఆ పేద కార్యకర్త కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ నరేగా పనులకు స్పందించి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు 8 పనులకు సంబంధించి 32 లక్షల రూపాయలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులకు మండల ప్రత్యేక అధికారి డిఎల్పిఓఎల్ శ్రీధర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ ముఖ్య నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడులు ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి పనుల పండుగగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గం అభివృద్ధి పనులకు సంబంధించి తిరుపతిలో సమావేశంలో వారు బిజీగా ఉన్నందున సైదాపురం మండలంలో తుమ్మల తలుపూరులో జరిగిన అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. రేపు స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించడం, ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వి జయరామరెడ్డి, టీడీపీ నాయకులు పాములూరు శ్రీనివాసులు నాయుడు, తుమ్మల తలుపూరు సర్పంచు ఆవుల హరిత, ఎంపీటీసీ అవ్వారి శేషమ్మ, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇదే దీనికి రోడ్డా? దీనికి కాలువ తూమి అంటున్నారు. దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ గత సంవత్సరంగా చేపట్టడం జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని వర్క్స్ సింబాలిక్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో మనకి సైదాపురం మండలంలో తుమ్మల తలుపూరు అనే గ్రామ పంచాయతీలో ఎంజీ నరేగా వర్క్స్ కింద 8 సిమెంట్ రోడ్లు 32 లక్షలతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ అందరూ కూడా ఈరోజు ఉండడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే వెంకటగిరి గారు వెంకటగిరిలో ప్రోగ్రామ్స్ గురించి తిరుపతి జిల్లాలో అక్కడ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం 1 సంవత్సరం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన సందర్భంగా రేపు అమరావతిలో పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, తర్వాత అధికారులు, ఐఏఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఎంపీలు, ముఖ్యమైన వాళ్ళందరితో కూడా రేపు సమీక్ష కార్యక్రమాలు స్వర్ణాంధ్రప్రదేశ్ సుపరిపాలన అనే ప్రోగ్రాము రేపు అమరావతిలో చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని వివాహ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణంలో భాగంగా కంకణ ధారణ, కన్యాదానం, మాంగళ్య ధారణ, తలంబరాల కార్యక్రమాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇంద్రమలయ సుక్షమద్దుక్షపాదయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజిత విజయ కుమార్
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.